భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినా కూడా కొన్ని ప్రాంతాలు మన దేశంలో కలవడానికి కొంత సమయం పట్టింది. దానికి కారణం ఆ ప్రదేశాలు ఫ్రెంచ్ పాలనలో ఉంటాయి. తరువాత 1954లో ఫ్రెంచ్ ప్రాంతాలు భారత యూనియన్కి బదిలీ అయ్యాయి. అటువంటి ప్రదేశాల్లో ఒకటే ఈ పాండిచ్చేరి. పాండిచ్చేరి తమిళనాడు ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే అందమైన బీచెస్, అలాగే కొన్ని జియోలాజికల్ వండర్స్ కూడా ఉంటాయి. వీటిని చూడటానికే ఎక్కువ మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పాండిచ్చేరిలో ఉన్న కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ని అయితే చూపించబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. తంజావూరు ట్రిప్ ఫినిష్ చేసుకుని డైరెక్ట్ పాండిచ్చేరికి అయితే రీచ్ అయిపోయాను. ఆల్రెడీ ఆన్లైన్లో నేను గోస్ట్ ఆఫ్స్ హాస్టల్లో 400 రూపాయలకి బెడ్ బుక్ చేసుకున్నా. సో బ్యాగ్స్ అక్కడే పెట్టేసి చాలామందికి తెలియని ఒక హిడెన్ ప్లేస్ అయినటువంటి క్యానియన్కి అయితే వెళ్తున్నా. హాస్టల్లో ఒక అబ్బాయి చెప్పాడు ఈ లొకేషన్ గురించి. ఈ లొకేషన్ గూగుల్ మ్యాప్లో కొంతవరకు చూపించింది. అక్కడ కొంతసేపు అటు ఇటు వెతికితే అప్పుడు కనిపించింది లొకేషన్. ఇది ఒక జియోలాజికల్ వండర్. పాండిచ్చేరి వచ్చిన వాళ్ళకి ఇంకొక హిడెన్ ప్లేస్ అండి. హిడెన్ అంటే మామూలు హిడెన్ కాదు, దీనికి అసలు రూట్లు లేవు, ఏమీ లేవు. కరెక్ట్గా గూగుల్ మ్యాప్ పెట్టుకొని క్యానియన్ అని పెట్టుకొని వస్తే ఒక లొకేషన్ వరకు వచ్చి కనిపించదండి ఏమీ. కరెక్ట్గా నార్మల్ లెవెల్ ఉంది కదా ఈ చుట్టుపక్కల అన్ని లొకేషన్స్లోనే. ఇది నార్మల్గా ఉండి గ్రౌండ్ నుంచి కిందకు ఉంటుంది అన్నమాట. మనం గూగుల్ మ్యాప్ పెట్టుకొని వస్తే ఒక లొకేషన్ వరకు వస్తాం కదా, మన గూగుల్ మ్యాప్ ఫైనల్ పాయింట్ దాకా వచ్చి అక్కడ వెహికల్ పెట్టేసుకొని కిందకి దిగితే మీకు కనిపిస్తుంది ఇది లొకేషన్. అక్కడే జస్ట్ పక్కన ఫ్యాక్టరీ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది అన్నమాట లొకేషన్. ఇది చాలా ఎక్సలెంట్గా ఉందండి లొకేషన్. ఇది క్యానియన్ జస్ట్ మరీ అంత హైట్ ఏం లేదు, ఓకే ఒక 5 మీటర్స్ హైట్ ఉంటుంది అంతే. మొత్తం అలా ప్యాసేజ్ ఉంది. ఇది ఏంటంటే అండి మెయిన్ ఎలా ఫామ్ అయ్యాయంటే ఈ చుట్టుపక్కల ఇది మొత్తం అంతా లాటరైట్ శాండ్ స్టోన్ మిక్స్ మాట. అలాగే ఫాజిల్ వుడ్ రాక్స్ కూడా ఉన్నాయి చుట్టుపక్కల మనకి. సో అందు గురించి ఏంటంటే వర్షాకాలంలో ఎక్కువ వాటర్, ఇది పల్లం ప్రాంతం కదా, అందులోంచి వాటర్ ప్రవహించడం వల్ల అంత ఈజీగా జరిగిన ప్రాసెస్ కాదు. కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల ప్రాసెస్ జరిగి కటింగ్ అయ్యి ఈ విధంగా ఫామ్ అయ్యింది. ఇదిగో శాండ్ స్టోన్ లాటరైట్ మిక్స్ మాట. ఇది గట్టిగానే ఉంటుందండి, అంత ఈజీ అయితే కాదు. అందు గురించే ఇది ఒక లొకేషన్ బాగానే ఉంది. జియోలాజికల్ ఎంతూసియస్ట్స్ కానీ ఈ ఎర్త్ సైన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది మంచి లొకేషన్ అండి. కరెక్ట్గా ఆరోవిల్లా నా గోస్ట్ ఆఫ్స్ హాస్టల్లో ఉన్నాను కదా నైట్, ఆ గోస్ట్ ఆఫ్స్ హోటల్ నుంచి 27 కిలోమీటర్స్ అన్నమాట. ఇది క్యానియన్ అని కొట్టగానే మీకు ఆటోమేటిక్ గూగుల్ మ్యాప్లో వచ్చేస్తుంది. ఇక్కడికి వస్తే ఈ లొకేషన్ చూడవచ్చు. మంచి ఫొటోస్ కాడలకి సూపర్ ఉంటుందండి ఈ లొకేషన్. లోపల మొత్తం అటు ఇటు చాలా చిన్న నేరో ప్యాసేజ్ అన్నమాట, బాగుంది. నిన్న మొన్న ఇప్పుడు వర్షం పడినట్టు ఉంది, కొద్ది వాటర్ వచ్చింది ఇందులోకి, అందుకే షూస్ ఇప్పేసి మెల్లిగా నడుచుకుంటూ వచ్చాను లోపలికి. చాలా వరకు ఉందండి బాబు, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఉంది. ఇంకా ముందుగా ఉండొచ్చేమో, అంటే బాగా సన్నమైపోతుంది ముందుకెళ్ళి కొద్ది. అందు గురించి కొంతవరకు వచ్చాను, ఒక 1/2 కిలోమీటర్. ఇవి వచ్చి ఇక ఇవి మొత్తం అంతా క్యాప్చర్ చేశాను. ఒకసారి ఎప్పుడైనా పాండిచ్చేరి వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. ఇక్కడ గూగుల్ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ స్తంభం గుర్తుంది కదా, ఈ స్తంభాన్ని చూపిస్తుందండి గూగుల్ లొకేషన్ ఎగ్జాక్ట్. ఇక్కడ వెహికల్ పెట్టేసి ఇదిగో ఈ స్తంభం నుంచి ఇలా కిందకి దిగాలి. ఇదిగో ఇలా కిందకి దిగి వెళ్తే మీకు అది లొకేషన్ అక్కడ కనిపిస్తుంది సరే, అది లొకేషన్. అక్కడికి వెళ్తే మీకు కనిపించేస్తుంది. కానీ కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడైతే ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి. చెట్లాగే ఉంది చూసారా, బట్ ఈ ఫాజిల్స్ అంటే తెలుసు కదా. అక్కడ నుండి డైరెక్ట్ పాండిచ్చేరి టౌన్లో ఉన్న వైట్ టౌన్కి వెళ్ళిపోయా. అప్పట్లో పాండిచ్చేరి 2 భాగాలుగా ఉండేది. ఈ వైట్ టౌన్ ప్రాంతంలో ఫ్రెంచ్ అధికారులు మరియు యూరోపియన్లు నివసించేవారు, అందుకే ఈ ప్రాంతాన్ని వైట్ టౌన్ అనేవారు. మిగతా ప్రాంతాన్ని బ్లాక్ టౌన్గా విభజించి అందులో ప్రజలను ఉంచేవారు. పసుపు రంగు భవనాలు, తెల్లని కిటికీలు, యూరోపియన్ డిజైన్స్ ఈ ప్రాంతాన్ని డిఫరెంట్గా చూపిస్తుంది. ఇండియాలో ఫ్రాన్స్ పాలన ఎక్కువ కాలం కొనసాగిన ప్రాంతాల్లో ఇది ఒకటి. ఫ్రెంచ్ వారు 1674లో ఇక్కడ తమ స్థావరం ఏర్పాటు చేశారు. తరువాత 1954 వరకు ఫ్రెంచ్ ప్రభావం కొనసాగింది ఇక్కడ. ఈ వైట్ టౌన్కి ఆనుకొని ఉంటుంది వైట్ టౌన్ బీచ్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. అప్పట్లో ఫ్రెంచ్ వారి ప్రైవేట్ బీచ్గా ఉండేది ఈ ప్రదేశం. ఇప్పుడు ఇది సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రముఖ వాకింగ్ స్ట్రెచ్.
చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే గతంలో ఇక్కడ ఇసుక ఎక్కువగా ఉండేది. తర్వాత సముద్ర తీరంలో జరిగిన మార్పులు, పోర్ట్ నిర్మాణ ప్రభావంతో ఇసుక తగ్గిపోయి పెద్ద పెద్ద రాళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకప్పుడు సముద్రంలోకి వెళ్ళే భారీ పియర్ ఉండేది. భారీ అలల ప్రభావంతో దాని భాగాలు దెబ్బతిన్నాయి. వాహనాలు లేకుండా ఉండే ప్రత్యేక బీచ్ రోడ్. ఉదయం సాయంత్రం సమయాల్లో ఈ బీచ్ రోడ్లో వాహనాల రాకపోకలను పరిమితం చేస్తారు. అందుకే ఇక్కడ నడవడం, సైక్లింగ్ చేయడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదే అండి రాక్ బీచ్ అంటే. ఇక్కడ మనం వైట్ హౌస్ బీచ్కి వెళ్ళాం కదా, ఆ పక్కనే 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ బోట్ హౌస్ దగ్గరలోనే. ఇక్కడ స్విమ్మింగ్ ప్రోహిబిటెడ్, భయంకరంగా వస్తున్నాయి అలలు. అక్కడ వైట్ హౌస్ బీచ్ ఎలాగొచ్చి సేమ్ అలాగే ఉందండి బాబు. ఇదంతా ఇరిగిపోయిన బీచ్ దాటుకుని ఇటు పక్కన రావాలి. ఈ ప్రాంతం స్విమ్మింగ్ చేయడానికి అనువుగా ఉండే ప్రదేశం కాదు. అలల పోటు ఎక్కువగా ఉంటుంది ఈ ప్రదేశంలో. బీచ్లోకి దిగడం కూడా రిస్కే ఈ ప్రదేశంలో. ఈ తీర ప్రాంతంలో పాత యూరోపియన్ భవనాలు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ నుండి కొంత ముందుకు వెళ్తే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి వెళ్ళే బోటింగ్ హౌస్కి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ చాలా రకాల బోట్లు అందుబాటులో ఉంటాయి. ఫిషింగ్ హార్బర్ కూడా దీనికి అనుకునే ఉంటుంది. ఒకవైపు నది, మరోవైపు సముద్రం ఉండే అద్భుత ప్రదేశం ఇది. అందుకే ఇటువంటి ప్రదేశాల్లో మ్యాంగ్రూవ్స్ అంటే మడడువులు ఎక్కువగా పెరుగుతాయి. ఆ మ్యాంగ్రూవ్స్ని చూడడానికే ఇక్కడ నుండి బోట్స్లో వెళ్ళొచ్చు. ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇదేనండి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి వెళ్ళే బోటింగ్ హౌస్. రాక్ బీచ్ పక్కనే ఉంటుంది. 350 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. నేను ఆల్మోస్ట్ ఒక 10 సార్లు వెళ్ళి ఉంటాను మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి. సో ఇప్పుడైతే వెళ్ళదలుచుకోవట్లేదు. ఎవరిని వెళ్ళాలనుకుంటే ఇది పాయింట్, యాక్చువల్ పాయింట్. చాలా బోటింగ్ హౌసెస్ ఉంటాయి ఇక్కడ. ఎవరిని అడిగినా షేరింగ్లో తీసుకెళ్తారు 350 రూపీస్ పర్ హెడ్. అక్కడ నుండి కొంత దూరం వెళ్తే ప్యారడైస్ బీచ్కి చేరుకోవచ్చు. ఈ బీచ్కి చేరుకోవాలంటే ఇంతకుముందు మనం చూసిన బోట్ హౌస్ నుండి కూడా బోట్లో చేరుకోవచ్చు. ఈ బీచ్కి ఎంట్రీ టికెట్ ఉంటుంది. 89 రూపాయలు పే చేసి లోపలికి వెళ్ళొచ్చు. ఇది ఒక ప్రైవేట్ బీచ్ లాంటిది అనమాట. టికెట్ పెట్టడం వల్ల చాలా తక్కువ క్రౌడ్ ఉంటారు ఇక్కడ. బీచ్ సైడ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. సన్ రైజ్, సన్సెట్ టైంలో ప్రశాంత వాతావరణం కోసం ఈ బీచ్కి రావచ్చు. సముద్రం ఒక్కటే కాకుండా బ్యాక్ వాటర్స్ కూడా ఉండటం వల్ల ఇది కొంత కేరళ ఫీల్ ఇస్తుంది. ఇక్కడే ప్రీమియం లగ్జరీ రిసార్ట్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ బ్యాక్ వాటర్స్లో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి.
పాండిచ్చేరి సిటీకి వెళ్తే ఫ్రెంచ్ కాలం నాటి చర్చిని కూడా చూడొచ్చు. అరబిందో ఆశ్రమం, ఆరోవిల్ల లాంటి ప్రదేశాలు ఉంటాయి, కానీ అవి నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అందుకే వాటిని స్కిప్ చేసేసాను. అదండి 1 డేలో పాండిచ్చేరిలో నేను కవర్ చేసిన ప్లేసెస్. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.